రైట్. ప్రస్తుతం మనం మరొక స్టాల్ దగ్గర ఉన్నాము. ఇందిరా మహిళా శక్తి విభాగం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇదొక విభాగము. మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా ప్రయోజకులు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా లోన్లు ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వంలో ఇదొక విభాగంగా పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి. ఈ గ్లోబల్ సమ్మిట్లో ఇందిరా మహిళా శక్తి భవన్ అనే పేరుతో కూడా ఒక స్టాల్ ఏర్పాటు జరిగింది. ఈ స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటి అని చెప్పేసి ఒక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ అధికారులు జాన్సన్ అని అధికారులు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి చేస్తాం. సార్ చెప్పండి, ఇందిరా మహిళా శక్తి విభాగం నుంచి మీరు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఎటువంటి కార్యక్రమాలు ఇందులో మీరు డిస్ప్లే చేయబోతున్నారు, ఏ విషయాలు చెప్పబోతున్నారు? ఈ ఇందిరా మహిళా శక్తి పాలసీ కింద ఈ ప్రభుత్వంలో గత 2 సంవత్సరాల నుంచి మేము చాలా యాక్టివిటీస్ అనేది మన ఎస్హెచ్జి మహిళల కొరకు చేయటం జరుగుతుంది. ఇందులో ఇక్కడ కనిపించేటువంటి ఇందిరా మహిళా శక్తి భవన్, ఇది మన జిల్లా సమాఖ్యకు సంబంధించినటువంటి భవనము. మనకి ఒకప్పుడు 9 జిల్లాలు, ఇప్పుడు దాదాపు 32 జిల్లాలు అవటం వల్ల కొత్త జిల్లాలో ఏంటంటే జిల్లా సమాఖ్యకు సంబంధించినటువంటి మీటింగ్స్ జరుపుకోవాలన్నా, ట్రైనింగ్స్ జరుపుకోవాలన్నా వారికి సరైనటువంటి ఒక బిల్డింగ్ ఆఫీస్ అనేది అవసరం. కాబట్టి గవర్నమెంట్ దీన్ని గుర్తించి దాదాపు 5 కోట్లతోటి ఒక్కొక్క బిల్డింగ్ ఖర్చు 22 జిల్లాల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఈ యొక్క మార్చి 2026 కల్లా ఇది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇందులో ఒక మీటింగ్స్ అనే కాకుండా, రెగ్యులర్గా జరిగే మీటింగ్సే కాకుండా రకరకాల ట్రైనింగ్స్ ఇందులో కండక్ట్ చేసుకోవచ్చు. ఈ లైవ్లీవుడ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఒక షెడ్ కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకి లైవ్లీవుడ్కి సంబంధించినటువంటి నాన్ ఫామ్ కావచ్చు, ఫామ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వర్క్షాప్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ కూడా ఇందులో కండక్ట్ చేసుకోవచ్చు. ఈ ముందు కనిపించే అన్నీ కూడా ఆ జిల్లాల్లో తయారు చేసినటువంటి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అక్కడ ఎగ్జిబిట్ చేసి వాళ్ళు రెగ్యులర్గా సేల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదే కాకుండా మనకి దాదాపు మేము 220 మంది ఎస్హెచ్జి ఉమెన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ తెలంగాణ, హైదరాబాదు వాళ్ళ ద్వారా ఈ యొక్క క్యాంటీన్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 106 క్యాంటీన్స్ అనేది మనము జిల్లా కలెక్టరేట్లలో, గవర్నమెంట్ ఆఫీసులలో, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా జిల్లా సమాఖ్య బిల్డింగ్ సంబంధించి కూడా ఈ ప్రదేశంలో మన యొక్క ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అనేది ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ జరిగేటువంటి రెగ్యులర్ మీటింగ్స్ కానీ, ట్రైనింగ్స్ అనేది కానీ కూడా ఫుడ్ అనేది ఇక్కడ నుంచి వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. ఒక చక్కటి మంచి ఆర్కిటెక్చర్ తోటి చేయించినటువంటి ఈ యొక్క 2 ఫ్లోర్ బిల్డింగ్ అనేది మనకి దాదాపు 5 కోట్లతోటి శాంక్షన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇదే కాకుండా గత 2 సంవత్సరాలుగా మన ఎస్హెచ్జి మహిళల ద్వారానే ఈ యొక్క ఆల్ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ అనేది మన ఎస్హెచ్జి మహిళల ద్వారానే జరుగుతుంది. దాదాపు 29,000 మంది ఎస్హెచ్ ఉమెన్ టైలర్స్ మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక్కొక్క యూనిఫామ్కి 75 రూపీస్ లెక్కన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి కూడా స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టిచ్చింగ్ అనేది మన ఎస్హెచ్జి మహిళల ద్వారానే చేపట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాదాపు ఆర్టీసీ బస్సెస్ కూడా ఇప్పటిదాకా ఒక 150 మనం టీజీఎస్ఆర్టీ తోటి కొలాబరేషన్ అయ్యి వాళ్ళ ద్వారా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండల సమాఖ్య వాళ్ళు దీనిని ఒక తక్కువ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి మనము ఈ యొక్క ఫండ్ సిఐఎఫ్ ద్వారా ఇవ్వటం వల్ల వాళ్ళు ఆర్టీసీ వాళ్ళకి మనం ఈ యొక్క బస్సెస్ ఖరీదు చేసి ఇస్తున్నారు. వాళ్ళు కూడా నెల దీనికి సంబంధించిన రెవెన్యూ ప్రాంప్ట్గా ఫస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ ఎవ్రీ మంత్లో కూడా వాళ్ళ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి సోలార్ ప్యానల్స్, ఇది కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్. ఇది దాదాపు 2 మెగావాట్స్ యూనిట్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క ప్రదేశంలో ఇది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాదాపు 1000 మెగావాట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ని కూడా ఇప్పుడు వివిధ స్థాయిల్లో అది జరుగుతూ ఉంది. అది కూడా రానున్నటువంటి కొద్ది నెలల్లోనే మనం దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మరొక వైపు నేను ఇక్కడ నాకు చూస్తే ఒక డౌట్ కనిపిస్తుంది, ఇంకొక ఫిల్లింగ్ స్టేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అది దాని విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందిరా మహిళా శక్తి ఫ్యూయల్ స్టేషన్ అని చెప్పేసి వీళ్ళు ఒక అరేంజ్మెంట్స్, ఒక సెట్టింగ్ వేశారు. అది కూడా ఏంటి అడిగే విషయంలో కూడా మనం జాన్సన్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి ఈ ఫ్యూయల్ స్టేషన్ అంటే, ఇది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇక్కడికి పెట్టడానికి గల కారణం ఏంటి? ఇది ఈ సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి నెలలో
మనకి యొక్క ఫస్ట్ పెట్రోల్ పంప్ అనేది ఉమెన్ ఆపరేటెడ్ పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య వాళ్ళ ద్వారా నారాయణపేటలో మన గౌరవనీయులు మన సీఎం గారు ప్రారంభించడం జరిగింది. సో అదే ప్రదేశంలో ఆ రోజు అన్ని జిల్లాల కలెక్టర్కి కూడా కనీసం జిల్లాకు ఒకటి ముందు మొట్టమొదటిగా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా సమాఖ్య ద్వారా కొన్ని మండల స్థాయిలో మండల సమాఖ్య వాళ్ళ ద్వారా కూడా గవర్నమెంట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి అది అలాట్మెంట్ చేయించుకొని మనం ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వాళ్ళతోటి ఎంఓఐ చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా దాదాపు అన్ని జిల్లాలలో వీటికి సంబంధించినటువంటి ల్యాండ్ ఐడెంటిఫై చేయటం, ఫీజిబిలిటీ రిపోర్ట్స్ తెప్పించుకోవటం, అగ్రిమెంట్స్ అనేది కూడా వివిధ స్థాయిల్లో వివిధ స్టేజెస్లో ఉంది. ఇది అధికారులు జాన్సన్ చెప్తున్నట్టు సందర్భం. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు అనేక రకాలుగా మేము వారికి అభివృద్ధి చెందే విధంగా వారికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటికే మహిళలకు చాలా రకాలుగా అన్ని పథకాలు అందిస్తున్నాము. దానిలో భాగంగా కూడా కొత్తగా కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లో కూడా మహిళలను ప్రవేశపెట్టే విధంగా వారికి సొంతంగా వారు ప్రోగ్రామ్స్ చేసి 10 రూపాయలు సంపాదించుకునే విధంగా స్థాయికి వాళ్ళు ఎదగాలని చెప్పేసి ఉద్దేశం కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని చెప్పేసి అధికారులు జాన్సన్ చెప్తున్న సందర్భం. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖరాచార్య, మెట్రో టీవీ, గ్లోబల్ సమ్మిట్.